తమ్మళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై తిరుపతిలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. మంత్రి బీసీ జనార్దన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. అయితే కొందరు నేతలకు మాత్రమే ఆహ్వానం అందిందంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. సమావేశానికి తమను పిలవలేదంటూ ఆయన వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శంకర్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. సమావేశానికి తమను పిలవలేదంటూ ఆయన వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి నుంచి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము. థ్యాంక్ యూ విద్య. ఈ యొక్క అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి తమ్మళ్లపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జిని ఎన్నుకోవడం మీద పార్టీ పెద్ద ఎత్తున కసరత్తును అయితే ప్రారంభించింది. ఈ కసరత్తులో భాగంగా చూసుకున్నట్టయితే తిరుపతిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో కూడా భారీ ఎత్తున సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఈ యొక్క సమావేశానికి 500 నుంచి 700 మంది ఈ యొక్క తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అయితే హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం చూసుకున్నట్టయితే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా వ్యవహరిస్తారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేర్లు ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళని మట్టికే లోనికి రప్పిస్తాము, వీళ్ళని వాళ్ళని రానివ్వము అంటే కూడా అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గత ఒక 10 నిమిషాల క్రితం మనం చూసుకుంటే రసాబస అయితే చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క పార్టీ ఎంతమంది క్యాడర్ ని ఈ యొక్క సమావేశానికి రమ్మని చెప్పింది, పిలుపు ఎంతమందికి ఇచ్చింది, ఏంటి అసలు సమావేశం నిర్ణయించాలనేటువంటిది పార్టీ ఒక సూచించిందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జ్ గా నియమించబోతారనేది తేటతెల్లం చేసే విధంగా ఇప్పుడు సమావేశం అయితే జరుగుతోంది. సమావేశానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవాళ ఏం జరుగుతుంది సార్ తిరుపతిలో? నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోసం ఇక్కడికి మా యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి అందరినీ పిలిపించారు. ఇక్కడికి వచ్చాము, మా ఒపీనియన్ మేము ఒకరొకరు వెళ్ళి చెప్పేసి వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ మీకు రెడ్డి గారు ఉన్నారు కదా సార్, ఆల్రెడీ ఉన్నారు జయచంద్ర రెడ్డి గారు. ఇప్పుడు ఏమైంది, తనని ఎందుకు పక్కన పెట్టడం జరిగింది, మళ్ళీ కొత్తగా ఎందుకు ఎన్నుకోవాల్సింది? ఒక చిన్న కల్తీ మద్యం కేసులో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు సస్పెండ్ చేయడం వల్ల కొత్త ఇన్ఛార్జ్ కోసం ముందు నుంచి కూడా ఒక ఆప్షన్ అనేది జరుగుతా ఉంది. ఇప్పుడు ఒక 2-3 మీటింగ్లు ముందే జరిగినాయి. ఇప్పుడు ఫైనల్ గా ఒక డిసిజన్ తీసుకోవడానికి ఒకరికి పిలిపించి మరి మా యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. అంటే గతంలో ఈ మనకు శంకర్ యాదవ్ ఉన్నారు, మరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. అతన్ని ఎందుకు మీరు అందరూ కూడా ఓకే చేసేటువంటి వ్యవహారం ఏముందా? వాళ్ళిద్దరూ కాకుండా ఇంకో కొత్త వ్యక్తి తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఉన్నారండి, ఒక కొండ్రెడ్డి గారు ఉన్నారు, జయచంద్రారెడ్డి గారు ఉన్నారు, తర్వాత శంకర్ యాదవ్ గారు. వీళ్ళ యొక్క ఆప్షన్ ని తీసుకునేసి అధిష్టానానికి పంపించడానికి మంత్రి గారు వచ్చి ఆ యొక్క ఆప్షన్ ని తీసుకున్నారు. ఒక్కొక్కరిని ఆయనే పిలిపించి సపరేట్ గా ఆప్షన్ తీసుకునేసి పంపించారు. ఇప్పుడు జయచంద్ర రెడ్డి గారి మీద మద్యం కేసు ఒకటి, అదే విధంగా మన శంకర్ యాదవ్ ఎక్స్ ఎమ్మెల్యే మీద అంటే ఎక్కువగా జనాల్లో ఉండరు, కార్యకర్తలకు ఎటువంటి హెల్ప్ చేయరు అనేటువంటిది ఒక ఆరోపణ అయితే ఉంది. ఇది ఆరోపణ అంటారా, నిజం అంటారా?
జయచంద్ర రెడ్డికి శంకర్ యాదవ్ కి మధ్య వ్యత్యాసం ఏమంటారు? జి శంకర్ గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతి కార్యకర్తకు ఎంత సహాయం కావాలో అంత సహాయం చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ కూతుళ్ళు బిడ్డలు చదువులకు పోవడం ఏదైనా సహాయం కోరినా చనిపోయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి డబ్బు సహాయం చేస్తూ అతను వచ్చి తిరిగి చేస్తూ ప్రతి ఒక్కటి చేశారు కార్యకర్తలు. లాస్ట్ ఎలక్షన్లలో నిలబడిన జయచంద్రారెడ్డి గారిని సరిగా తిరగకపోవడం వల్ల పార్టీ దెబ్బతింది. మేము అధిష్టానం ఎవరిని పెడితే వాళ్ళను శిరసా వహించాలి. మేము కష్టపడ్డాము, పోగొట్టుకుంటాం. కానీ ఇప్పుడున్న నాయకుల్లో జి శంకర్ అయితే వచ్చిన అతను ప్రతి కార్యకర్తకు సహాయం చేసి న్యాయం చేకూరుస్తారని మేము భావిస్తూ ఆయన కోరుకుంటున్నాం. అంటే గతంలో అతని మీద ఒక ఆరోపణ అయితే ఉంది కదా, కార్యకర్తలకు వెళ్ళలేడు, ఎక్కువ సమయాన్ని ఏర్పాటు చేయలేడు. అతను వ్యాపార రీత్యా బెంగళూరు పోవాల్సి వస్తుంది. అవునవును, వ్యాపారం ఉంటే డబ్బు ఉంటేనే ఆయన ప్రజలకు సేవ చేయగలుగుతాడు. వ్యాపార రీత్యా వెళ్ళాడు, అంతేగాని అతను సొంత లాభము వేరే దానికోసం పోలేదు. వ్యాపార రీత్యా పోయి వచ్చి అతను పీ కొత్తకోటనే ఇల్లు తీసుకున్నాడు, హౌస్ లో ఉన్నాడు, అక్కడే పార్టీ కార్యాలయం ఉంది, తిరుగుతున్నారు. నేను గత దమ్మలపాటి రమేష్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి పార్టీకి నేను సేవ చేస్తాను. ఇదే తెలుగుదేశం పార్టీనే ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లాస్ట్ ఎలక్షన్ లో టీడీపీ ఒరిజినల్ నాయకులు కాకుండా వైఎస్పీ నుంచి కొంతమంది నాయకులు వచ్చారు, వాళ్ళది హవా ఎక్కువ అయిపోయింది. అదే ఇప్పుడు ఈ గొడవ వలస వచ్చిన వాళ్ళదే గొడవ ఎక్కువ అయిపోయి ఈ గొడవ అంతా వాళ్ళే చేసేది. మేము ఒరిజినల్ టీడీపీ అంటాం. ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి చేయని పార్టీకి తెలుస్తుంది కదా ఎవడు ఒరిజినల్ ఎవరు ఏదు అని పార్టీ గమనించి వారికి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటండి అసలు తంబలపల్లి రాజకీయం అసలు ఏ విధంగా ఉందంటారు? ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుతుంది. ఇన్ఛార్జ్ గా జి శంకర్ యాదవ్ గారిని నియమించాలని చాలా మందికి కార్యకర్తలకు కానీ టౌన్ స్థాయి మండల స్థాయి కార్యకర్తలకు కానీ అందరికి మనసులో ఉంది కాబట్టి అన్ని విధాలుగా తాను సహాయపడతాడు. ఎక్కడున్నా కూడా ఏ అధికార కాకుండా అతను ఒక మాట చెప్తే చాలు పని జరిగేటట్టుగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, నవేడేస్ లో ఏం జరుగుతుందంటే ఏ విధంగా కూడా సహకరించడమే లేదు. పార్టీ అంటే ఎందుకు వాళ్ళని వీళ్ళేమి అంటున్నారు. అందుకోసం నకిలీ మద్యం కేసులో జయచంద్ర రెడ్డి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. జయచంద్ర రెడ్డి వల్ల చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సంథింగ్ ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది పరిస్థితి. అంటే టోటల్ గా తంబలపల్లిలో ఏం రాజకీయం జరుగుతుందండి? ఇంకే ఎవరిని పూర్తి ఇన్ఛార్జిగా పెట్టాలని అనుకుంటున్నారు? అసలు రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? జి శంకర్ యాదవ్ గారిని నియమించాల్సిందిగా ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అదే మా ఆశయం, అదే మా ఇది, అదే కూడా మేము పార్టీకి తెలుసు. అన్న, ఇప్పుడు శంకర్ యాదవ్ నే కావాలి అనేది ఎందుకు కోరుకుంటున్నారు? గతంలో శంకర్ యాదవ్ ఎందుకు వద్దనుకున్నారు? అప్పటికి వద్దనుకున్నారు సార్. మళ్ళా పొజిషన్ లో చూసి జయచంద్ర రెడ్డి మళ్ళా తర్వాత శంకరే మేలు అనుకున్నాం. ఫస్ట్ వద్దనుకున్నాం శంకర్న, మళ్ళా జయచంద్ర రెడ్డి చూసి ఆయన ఏ ఊరికి రావటం లేదు, ఆయన ఏ మండలానికి రావటం లేదు, జనాల్లో కలసటం లేదు. ఆయన జయచంద్ర రెడ్డి జనాల్లో కలసటం లేదు, రావటం లేదు. మా కురవలకోట మండలానికి ఆయన వచ్చిందే లేదు. కార్యకర్తలను పట్టించుకునే నాదులు అంటే ఎట్లా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గానికి సెంటర్ అయితే బాగుంటుంది, కలకల్లో కలిసిపోతాడు, ఆపాయితున్న పలకరిస్తాడు. అంటే ఆయన జనాలకు రాడు, కార్యకర్తలను పట్టించుకోడు అనేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కదా ఆయన మీద. తర్వాత గట్టిగా చెప్పండి. తర్వాత కొంచెం ఓటుకున్నాక మళ్ళీ ఆయన తెలుసుకొని తప్పులు తెలుసుకొని ఆయనే మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి అంటే ఈ జయచంద్రారెడ్డికి సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే సహాయపడతాడు అనేటువంటి అభియోగాలు అతని మీద ఉన్నది కరెక్టే అంటారా? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే సహాయం చేస్తున్నాడు జయచంద్ర రెడ్డి,
అనేది ఒకటి, మద్యం కుంభకేణం కేసు ఒకటి అనేది ఆయన మీద ఉంది కదా. 99% అంటా ఉన్నారు సార్. అనేది ఏముంది, మొత్తం తాలూకా లెవెల్లో ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. మనం అనేదే కాదు, ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా అదే టాకే. రెడ్డి మద్యం కేసులో ఉన్నాడు, ఆయనే చేయించినాడు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అదే ఆయన పేట నేమ్ వచ్చింది. ఓకే, పూర్తిగా కూడా వైసీపీ వాళ్ళకి, అంటే అక్కడ ఉన్నటువంటి దేనికన్నా సంబంధించి ఈ యొక్క అంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కూడా వైసీపీ వాళ్ళకి ఇచ్చారనేటువంటి. కంపల్సరీ వాళ్ళకే ఇచ్చినాడు. మా ఊరి కుంతలకోట టౌన్ కంటూ ఆయన వచ్చినోడే కాదు, మాకు ఏం సహాయం చేసినోడు కాదు, ఇంతవరకు కూడా ఏమీ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒకటే చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దాదాపు ఇక్కడ మనం చూడవచ్చు, ఈ యొక్క సమావేశం అయితే జరుగుతూనే ఉంది, నిర్వహిస్తూ ఉన్నారు. లోపల ఆ బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది. అంటే ఎవరిని ఎన్నుకుంటాము, ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఎవరిని ఎన్నుకుంటాము, గతంలో ఉన్నటువంటి శంకర్ యాదవ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా ఇక్కడ తేటతెల్లం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే ఈ మొత్తం మీద జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దానికి పూర్తిగా కూడా ఎవరు ఏమి బాధ్యత వహించారనేటువంటి తెలియజేసిన పరిస్థితి. ఇవాళ జయచంద్ర రెడ్డి మనం మార్నింగ్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ లో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారంట. అంటే మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయండి, మనమే టీడీపీని మనం కొనసాగుతాము, టీడీపీలో మనం ఎప్పటి నుంచో ఉన్నాము, చాలా వరకు సేవలు అందించాము అనేటువంటి ఫేస్బుక్ లో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? జయచంద్రారెడ్డి అనే అతనికి పార్టీకి సంబంధం లేదు అసలు. జయచంద్రారెడ్డి అనే అతనికి పార్టీకి, టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అతను అతనికి ఇవ్వడం వల్ల తంబాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ చాలా నష్టపోయారు, చాలా మానసికంగా హింస పొందినారు ఇన్ని రోజులు. అతను ఒక దొంగ, అతని వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది తప్పించి మంచి పేరు అయితే రాలేదు. ఈ రోజు కూడా తంబాలపల్లి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ని ప్రకటించడానికి పార్టీ అధిష్టానం పెద్దలు పంపించింది. వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. కానీ ఈ రోజు ఒక పార్టీ సస్పెండ్ అయిన వ్యక్తి ఆ విధంగా పార్టీకి సంబంధించి వీడియో పెట్టడం కూడా తప్పు. అంటే అతని ఉద్దేశం ఏమి, కార్యకర్తలు రెచ్చగొట్టాలా, ఇక్కడ పార్టీని నన్ను సస్పెండ్ చేసినారు, సో ఇక్కడ పార్టీని దెబ్బతీయాల. అతని కాన్సెప్ట్ అదే. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత పార్టీని ఏ విధంగా సరే దెబ్బతీయలేడా, టీడీ పార్టీ నామరూ పర్యటన చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియో రిలీజ్ చేసినారు. లేకపోతే పార్టీకి సంబంధం లేని వ్యక్తి చెప్పడం అనేది తప్పు. ఎక్కడికి చెప్పరు ఆ విధంగా. సస్పెండ్ చేసిన తర్వాత పార్టీకి సంబంధం లేదు కాబట్టి అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. కానీ ఈ రోజు కూడా కొంతమంది ఇక్కడ వచ్చి గొడవ చేస్తుంది. అతను కొంతమందికి కార్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించడం వల్ల ఇక్కడ వచ్చి వాళ్ళు గొడవ చేస్తున్నారు తప్పించి అతనైతే ఇక్కడ రాడు. అతనికి పార్టీకి సంబంధం లేదు. అతని తరపున ఒక పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఒక పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తి తరపున వచ్చి మాట్లాడితే అతను వాళ్ళని ఏమన్నా చెప్పండి, వాళ్ళు కూడా ఆ విధమైన మనుషులే కదా. కాబట్టి వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ 2014 నుండి 24 వరకు శంకరయాదవ్ గారు ఉన్నారు. 2019 నుండి 24 వరకు వైసీపీ అరాచకాలు, వాళ్ళు పెట్టే హింస, వాళ్ళు చేసిన అరాచకాలు అందరూ చూసినారు. 19 నుండి 24 వరకు అంత కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు, వాళ్ళకి న్యాయం జరగల్లా, ప్రతి కార్యకర్తకి న్యాయం జరగల్లా. ఆ రోజు ఎవరైతే కష్టపడినారో, ఎవరైతే కొట్టించుకున్నారో, ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో, ఎవరైతే ఇండ్లు వదిలిపోయి కాపురాలు చేసి పార్టీ కోసం కష్టపడి వాళ్ళకి న్యాయం జరగాలంటే శంకరయాదవ్ గారు రావాల్సిందే. శంకరయాదవ్ గారు వస్తేనే కష్టపడి కార్యకర్తలు గుర్తిస్తారు, న్యాయం జరుగుతుంది. అది లేకపోతే న్యాయం అనేది జరగదు. ఇంకా లోకల్ ఎలక్షన్ కూడా అంతే. అది ఇంతవరకు కోర్టు వచ్చినాడు పోయినాడు అక్రమితం కేసులు, అలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తారు. అలాంటి వాళ్ళకి లోకల్ ఎలక్షన్ లో కదా ఖచ్చితంగా దెబ్బ జరుగుతుంది టీడీ పార్టీ. కాబట్టి టీడీ పార్టీకి న్యాయం జరగాల, లోకల్ ఎలక్షన్ ఖచ్చితంగా తంబాలపల్లి నియోజకవర్గంలో గెలవాలా అంటే శంకరయాదవ్ గారే రావాలా. వీళ్ళు మొత్తం ఈ యొక్క తంబళ్లపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో తేట తెల్లంగా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. శంకర్ యాదవ్ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను వస్తేనే పార్టీ బాగుపడుతుంది, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ముక్త కంఠంతో చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు మెట్రో టీవీ ఒక 10 నుంచి 12 మంది ఈ కార్యకర్తలు అయితే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆ శంకర్కే జై కొట్టేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు పోలీసు బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క సమావేశం అయితే జరుగుతూ ఉంది. సమావేశం లోపల జరుగుతున్నటువంటి క్రమంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి అయితే చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఫేస్ టు ఫేస్ ఒక్కొక్కరిని మాట్లాడుతున్నారు. ఆ తంబళ్లపల్లికి సంబంధించినటువంటి పంచాయతీ పెద్దలకు కావచ్చు,
కావచ్చు, ఆ తంబలపల్లిలో పార్టీకి ఎనలేని కృషి చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో పాటు పూర్తి స్థాయిలో వారి యొక్క ఆ పూర్తి సమాచారాన్ని, పూర్తి డేటాని, అంటే ఎవరికైతే ఇన్ఛార్జ్ పదవి ఇస్తే బాగుంటుంది, ఎవరికైతే ఇవ్వాలి, అసలు ఈ యొక్క జయచందర్ రెడ్డికి ఎందుకు ఇన్ఛార్జి పదవి మళ్ళీ ఇవ్వకూడదు? గతంలో జయచందర్ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇచ్చిన తరువాత పూర్తి స్థాయిలో అంటే వైసీపీకి కోవర్టుగా జయచందర్ రెడ్డి వ్యవహరించారనేటువంటిది పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. జయచందర్ రెడ్డికి ఇవ్వటం వలన పూర్తిగా కూడా పార్టీ మరింత లోతుకు వెళ్లిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో ఉన్నటువంటి శంకర్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎవరైతే వ్యవహరించారో గతంలో, అలా అతన్నే మళ్ళీ ఇన్ఛార్జికి కొనసాగించాలనేటువంటి పెద్ద ఎత్తున ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చెప్పేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. లోపల జరుగుతున్నటువంటి మీటింగ్ అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడబోతున్నారు. ఎవరినైతే నియమిస్తబోతారు, ఎవరికి ఆ పట్టం తంబలపల్లికి సంబంధించి పట్టం దక్కబోతుంది అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వెయిట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది.